నమస్కారం లలిత్ కుమార్ గారు. నమస్కారం సార్. రాశి ఫలాలు జాతకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మూఢనమ్మకాలు అంటున్నారు. వాటి అసలు పట్టించుకోవద్దు దానికి సంబంధించి నాస్తికవాదాన్ని మీరు ఎలా చూస్తారు? అదేదండి. ప్రాబ్లం ఏంటంటే జ్యోతిష్యాన్ని జాతకాలని వీళ్ళంతా ఒకే ఘాటిని కట్టేస్తున్నారు. నిజానికి జ్యోతిష్యం అనేది ఒక చక్కటి శాస్త్రం అండి. జ్యోతిష్యం అంటే ఏంటంటే గణితము ఖగోళము కలిపి విశ్లేషణ చేసేది. అంటే ఎప్పుడు గ్రహణాలు వస్తాయి, ఎప్పుడు తుఫాన్లు వస్తాయి, ఎప్పుడు భూకంపాలు వచ్చే ప్రమాదం ఉంది, ఇట్లాంటివన్నిటిని కూడా జ్యోతిష్యం ఆధారంగా వాళ్ళు కనిపెట్టి చెప్తారు. చెప్పి ఈ సమయంలో పలానా పంట వేయండి, ఇదైతే తట్టుకుని నిలబడుతుంది వర్షాలకి తుఫాన్లకి, లేకపోతే ఈ సమయంలో ఎండ ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ సమయంలో మీరు ఈ పంటలు వేయండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అదే జ్యోతిష్యము. దాన్ని తీసుకొచ్చి వాళ్ళు చాలామంది ఏం చేస్తున్నారు, వాళ్ళ భుక్తి కోసం వాళ్ళ కడుపు కోసం అని చెప్పేసి మేము జాతకాలు చెప్తాం, రేపు పొద్దున్నే నువ్వు పలానా పని చెయ్యి, ఎల్లుండి ఈ పని చెయ్యి, అవతల ఎల్లుండి ఆవుకి ఇది పెట్టు, లేకపోతే పక్షులకి ఇది పెట్టు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అది వాళ్ళ వ్యక్తులు చేస్తానో తప్పది. ఏ వేదంలో కానీ పురాణాల్లో కానీ ఎక్కడైనా సరే ఇదిగో నాయన పలానా రాశివాడికి పలానా కష్టం వస్తుంది, లేదా పలానా రాశివాడికి పలానా టైంలో లాటరీ వస్తుంది ఎక్కడ రాశారా? ఏం లేదే. ఓకే, జస్ట్ కార్యక్రమాలు జరిగేటప్పుడు కొంతమంది పూజారులు లేకపోతే వీళ్ళు చెప్తారు, బాబు నీకు పీరియడ్ బాగాలేదనుకుంటారు. అదేంటి ఒక రకమైన స్వాంతన. ఇప్పుడు ఒకడు వచ్చేసి నాకు అసలు ఏమీ కలిసి రావట్లేదండి అంటాడు. వాడిని ఎట్లా బాగు చేయాలి? సింపుల్, వాడికి ఒక సలహా ఇస్తారు. నన్ను ఒక పంచి ఒక 21 రోజులు లేకపోతే ఒక నెల రోజులు ఆవుకు రోజు కొంచెం ఏదన్నా పెట్టు, నువ్వు మంచిగా కలిసి వస్తుంది, లేకపోతే పక్షులకు ఆహారం వేయి, చీమలకి పంచదార వేయి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అది చేయటం వల్ల ఏమవుతుంది వాడికి, ఓహో రోజు నేను ఏదో పని చేస్తున్నాను నాకు రిలీఫ్ కోసం అని చెప్పేసి ఒక మానసిక స్థితి మారుతుంది. దాన్ని సైన్స్ పరిభాషలో చెప్పాలంటే ప్లాసిబో కింద చెప్పొచ్చు. ప్లాసిబో థెరపీ అని చెప్పేసి చెప్తూ ఉంటారు, ప్లాసిబో ఎఫెక్ట్. ఓకే, దాని కింద చెప్పొచ్చు. నిజంగా దీనివల్ల ఎవరికైనా నష్టం జరుగుతుందా? మహా అయితే ఆవుకు ఒక భోజనం పెడుతున్నారు, ఏదో పెడుతున్నారు, తను తినే గ్రాసమో లేకపోతే గింజలో ఏదో పెడుతున్నారు. దానివల్ల ఆవుకు కొంత కడుపు నిండుతుంది, కానీ ఎవరికి వచ్చే నష్టం లేదుగా. అలాగే పక్షులకు ఆహారం వేయండి, చీమలకి వేయండి అని చెప్పేసి అంటారు. దానివల్ల కూడా ఎవరికి నష్టం లేదు. ఏదన్నా వ్యక్తి చనిపోతే పిండ ప్రదానాలు చేసేటప్పుడు కూడా దానాలు చెప్తారు, గోదానం, భూదానం, సువర్ణదానం అని చెప్పేసి యథాశక్తి చేయండి అని చెప్తారు. దానివల్ల చనిపోయినోడికి మంచి జరుగుద్దో లేదో పక్కన పెట్టండి, చనిపోయినోడి పేరు మీద 10 మందికి అయితే మంచి జరుగుతుందిగా దానాలు తీసుకునే వాళ్ళకి. ఎందుకు అన్నీ తప్పు పట్టాలా? నువ్వు నమ్మట్లేదు కాబట్టి అన్నిట్లో తప్పు పట్టాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదుగా. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఇవి లేవు, జ్యోతిష్యం అనే దాంట్లో ఇవి లేవు. ఉన్నాయండి, రాసులు ఉన్నాయి, రాసులకు సంబంధించిన ఫలితాలు ఉన్నాయి, కాకపోతే ఆ వ్యక్తులకి సంబంధించి ఉండవు, ఈ భూమికి సంబంధించి ఉంటాయి. ఎందుకంటే ఈ రోజున చంద్రుడు పౌర్ణమి దగ్గరకు వచ్చినప్పుడు ఎందుకు సముద్రాలు పొంగుతాయి ఎక్కువగా అంటే చంద్రుడి ఎఫెక్ట్ సముద్రం మీద, భూమి మీదకి సంబంధించిన కొన్ని వాటి మీద ఉంటుంది కదా. అంటే ఖగోళంలో జరిగే కొన్ని క్రియల వల్ల భూమి మీద కొన్ని వాతావరణ పరిస్థితులు, ప్రకృతిపరమైన పరిస్థితులు మారుతున్నాయి, మార్పు కనిపిస్తుంది. కాబట్టి జ్యోతిషం అనేది సామూహికమైనది, ప్రతి వ్యక్తికి ఒక రకంగా ఉండదు. ఎందుకంటే ఉన్నది 12 రాసులు, 27 నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు. ఈ 12 రాసులు, 27 నక్షత్రాలు 800 కోట్ల మందికి 800 కోట్ల రకాలుగా ఉంటాయని అయితే నేను అనుకోను. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు పుట్టిన సమయంలోనే 1,00,000 మంది పుట్టుండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు, కేసీఆర్ గారు పుట్టిన సమయంలో కూడా ఒక 1000 మంది పుట్టుండొచ్చు. వాళ్ళందరూ వీళ్ళ స్థాయిలోనే ఉన్నారా? అంబానీ గారు పుట్టిన సమయంలో ఎంతమంది పుట్టారు? పుట్టిన సమయాన్ని బట్టి లేకపోతే పుట్టిన ప్రదేశాన్ని బట్టి ఏదో మారుతుంది అనేది అయితే అబద్ధం అండి. ఏదైనా సరే మనుషుల యొక్క పనులను బట్టే ఉంటుంది. కరాగ్రే వస్త్రలక్ష్మి, కరమధ్య సరస్వతి, కరమూలే స్థితా గౌరి. 3 శక్తులు మన అరచేతిలోనే ఉన్నారు. ఈ అరచేతులతో మనం కష్టపడితేనే ఏదైనా మార్పు ఉంటుంది. క్రిస్టియానిటీలోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? పాస్టర్గా ఒక 9 ఇయర్స్ ఉన్నారు మీరు. అంటే క్రిస్టియన్గా 9 ఇయర్స్ ఉన్నాను, పాస్టర్గా ఒక 4.5 ఇయర్స్ ఉన్నారు. మరి ఇంత చెప్తున్నారు మీరు హిందుత్వం గురించి, మరి అసలు ఆ టైంలో అసలు ఎందుకు జరిగింది ఆ ఇన్సిడెంట్, ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది మీరు? అదే అండి, నేను యాక్చువల్లీ క్రిస్టియన్గా మారిన విషయం నిజంగా నాకు కూడా తెలియదు. ఎందుకంటే అందరిలాగానే నేను కూడా ఒక క్రిస్టియన్స్తో ఫ్రెండ్షిప్ చేసుకున్నాను. వాళ్ళ ఇంటికి కంబైన్ స్టడీస్కి వెళ్ళేవాడిని. వెళ్తున్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ కూర్చోయ్యా ప్రేయర్ చేస్తాననేవాళ్ళు, స్టడీ స్టార్ట్ చేసేప్పుడు కానీ లేకపోతే ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు కానీ. సరే ప్రేయర్ అంటే ఏముంది, 2 నిమిషాలు కళ్ళు మూసుకు కూర్చోవటమే కదా అని చెప్పేసి మేము ఆంటీ ముందు ఇద్దరం కూడా అలా కళ్ళు మూసుకొని నీల్ డౌన్ చేసేవాళ్ళు, మోకాళ్ళ దాని మీద ఉండేవాళ్ళం. అలా తెలియక రోజు అదే ప్రక్రియ జరిగేది. ఆటోమేటిక్గా నాకే తెలియకుండా ఒక 1 మంత్ తర్వాత ఎట్లా అయిపోయిందంటే, అంటే మేము ఎగ్జామ్కి వెళ్తున్నాం ప్రేయర్ చేయండి, అంటే మేము ఊరు వెళ్తున్నాం ప్రేయర్ చేయండి, అంటే నేను ఇంటికి బయలుదేరిపోతున్నాం ప్రేయర్ చేయండి అని అడిగి ఎక్కడికి వచ్చేసాను. అలా అలా ఇక ప్రేయర్కి నేను కనెక్ట్ అయిపోయాను. ఆ ప్రేయర్లో ఏముందో నిజంగా నాకు తెలియదండి. రోజు అలవాటు అయిపోయింది కదా, అది ఒక డ్యూటీ లాగా అయిపోయింది. కానీ అదే టైంలో మాకు తెలిసిన వాళ్ళు ఏమన్నారంటే, రెగ్యులర్గా నువ్వు కూడా రావచ్చు కదా చర్చ్కి, చర్చ్ యాక్టివిటీస్లో పాల్గొనవచ్చు కదా అన్నారు. ఇంటర్మీడియట్ చదివే టైంలో చర్చ్ యాక్టివిటీస్ లేకపోతే అలా సేవా కార్యక్రమాలు, హాస్పిటల్స్లో పళ్ళు పంచడం, దుప్పట్లు పంచడం అంటే
మనకి ఎట్లా ఉంటుంది, ఓకే మనమే ప్రపంచాన్ని మార్చేస్తున్నామో, ప్రపంచానికి సేవ చేస్తున్నామేమో అని ఒక ఫీలింగ్ తోటి వెళ్తూ మొదలెట్టాను. వెళ్తున్నప్పుడు వాళ్ళకి మంచి మాటలు 4 చెప్తూ ఉండేవాడిని. నేను నేర్చుకున్న వాటిని నా స్టైల్‌లో అనలైజ్ చేసి చెప్తా ఉండేవాడిని. చెప్తుంటే అక్కడ ఉండే పాస్టర్ కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు, అరే నీలాంటి వాళ్ళు ఎక్కువగా దేవుడి సేవలో వినియోగించబడాలి. నీ గొంతు లేకపోతే నీ వాచకం ఏదైతే ఉందో అది దేవుడి సేవకు బాగా ఉపయోగపడుతుంది. నీలాంటి వాళ్ళని బాగా విపరీతంగా వాడాలి సువార్తలో అని చెప్పేసి చెప్పారు. నాకు అందరూ పొగుడుతూ ఉంటే ఒక కిక్ అనమాట. అరే మన వయసు ఎంత, అంత 16, 15 ఇయర్స్, ఈ టైంలో మనల్ని అంత మెచ్చుకుంటున్నారు. నువ్వు చెప్తేనే బాగా ఎక్కుతుంది జనాలకి అని చెప్పి అంటున్నారు. అంటే మన వాయిస్కి అంత పవర్ ఉందా అని చెప్పేసి ఒక తెలియని బలుపు. ఆ బలుపుతోటి లేదు ఇంకా పొగిడించుకోవాలి అని చెప్పేసి ఏందేదో ఇన్వాల్వ్ అయిపోయాం. అలా ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత బైబిల్ నేర్చుకుంటూ ఉన్నాను. బైబిల్ ట్రైనింగ్ ఇస్తూ ఉండేవాళ్ళు అక్కడే మాకు. నేర్చుకుంటున్న దాన్ని నా స్టైల్లో నేను అనలైజ్ చేసి చెప్తూ ఉండేవాడిని అండి. అది ఇంకా మంచి పేరు వచ్చింది నాకు. అంటే పుట్టినప్పటి నుంచి క్రిస్టియన్గా ఉన్న వాళ్ళకంటే కూడా మధ్యలో ఉన్న నేను వాక్యం చెప్తుంటే ఎక్కువ మంది అట్రాక్ట్ అయ్యేవాళ్ళు. అది అందరికీ నాకు నచ్చేది. అలాగే కంటిన్యూ అవుతూ ఉంటే కొంతకాలానికి వీళ్ళు ఏమన్నారంటే, నువ్వు ఇక్కడ కాదు కమ్యూనిటీ అవుట్రీచ్ కూడా వెళ్ళాలి, ఏజెన్సీ ఏరియాలోకి సువార్తకు వెళ్తే బాగుంటుంది నువ్వు అని చెప్పేసి ఏజెన్సీ ఏరియాస్లో కూడా నన్ను క్రైస్తవ ప్రచారానికి వాడుకున్నారు. కొంతకాలం వాడుకున్నారు ఎందుకంటే కూడా నేనే వెళ్ళాను ఇష్టపూర్వకంగా. మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే నన్ను పెద్ద బాధ పెట్టేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు హిందువులు కదా, వాళ్ళు ఇంకో మతానికి ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు, వాళ్ళు ఎప్పుడు తప్పు పట్టేవాళ్ళు కాదు. కానీ నేను క్రైస్తవుడిగా మారిపోయాను కాబట్టి మా ఇంట్లో వాళ్ళని దూరం పెట్టేవాడిని నేనే. ఎందుకంటే అప్పటికి నాకు ఎక్కేసింది మతం. కానీ తర్వాత కొన్ని పరిస్థితులు, కొన్ని రకాల కారణాలు, పనుల వల్ల, అంటే కొన్ని చాలా జుగుప్సాకరమైన పనులు జరగటం వల్ల నేను దాన్ని విడిచిపెట్టేసి రావటం జరిగింది. ఓకే ఇదా క్రైస్తవ్యం అంటే, దీని నిజస్వరూపం ఇదా అని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ క్రిస్టియానిటీలో ఉన్నప్పుడు కూడా మేమే సవ్యంగా లేను. నేను మా పాస్టరు లేకపోతే మా పాస్టర్కి సంబంధించిన మిత్రులు, వాళ్ళు పాస్టర్స్, వాళ్ళందరూ కలిసి చేస్తున్న చండాలాలన్నీ చూసాను. తాగుడు, జోదాలు, వ్యభిచారం అన్ని లేని అవలక్షణం లేదు వాళ్ళకి. అందరూ అలా ఉండకపోవచ్చు కదా. మేబీ నేను చూసిన వాళ్ళు అందరూ అలాగే ఉన్నారు. ఓకే అందరూ అలా తగిలేరు. నేను చూసిన వాళ్ళు అందరూ అలాగే ఉన్నారు. జస్ట్ లైక్ ఇప్పుడు న్యూస్ పేపర్స్లో ఎవరైతే పాస్టర్స్ వస్తున్నారో అందరూ అదే బాపతిగాళ్ళు. సో ఆ ప్రభావం వల్ల మళ్ళీ మీరు రిటర్న్ వచ్చేసారు. అదొక్కటే ప్రభావం కాదండి, అదొక కారణం. అన్నిటికంటే అసలైన కారణం ఏంటి అంటే, అక్కడ క్రీస్తు అనే వ్యక్తికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవు, ఎటువంటి చారిత్రకత లేదు. క్రీస్తు పుట్టాడు అంటానికి ఈ రోజు కూడా ప్రపంచంలో ఒక ఆధారం లేదు. కేవలం క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనే ఒక మార్జిన్ తప్ప. కానీ వీళ్ళు ఏం చెప్తారంటే, క్రీస్తు అంటే చారిత్రక పురుషుడు, ఆయన మన పాపాలని పోగొట్టడం కోసం రక్త ప్రోక్షణ చేయడానికి పుట్టాడు అని చెప్పేసి చెప్తారు. బలియాగం అయిపోయారు అది ఇదని పదాలు వాడుతూ ఉంటారు. అంతా ట్రాష్ అండి. వాళ్ళు చెప్పే ప్రతి మాట అబద్ధం. కేవలం బైబిల్ అనే ఒక పుస్తకం సాక్ష్యం ఇస్తుంది తప్ప చరిత్రలో క్రీస్తు అనే పాత్ర గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. చరిత్రలో క్రీస్తుకి అసలు స్థానం లేదు ఇప్పటిదాకా. అందుకని ఆ మతాన్ని విడిచిపెట్టేయటం జరిగింది. కానీ లక్కీగా నేను మళ్ళీ ఇంకో మార్గంలోకి వెళ్లకుండా, నాకు అప్పుడు కలిసిన ఒక మిత్రుడు కాదు, ఒక గురువు ఉన్నారు, కృష్ణారావు గారు అని చెప్పేసి, సాంస్క్రిట్ లెక్చరర్. ఆయన నాకు సరైన దారి చూపించి అన్ని ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. లేకపోతే మేబీ ఆ మతం కాదని ఇంకో మతంలోకి పోయి ఉండేవాడినేమో. ఇప్పుడు కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. హిందూగా పుట్టి క్రిస్టియన్గా పోయావు, క్రిస్టియన్ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చావు, మళ్ళీ ఇప్పటి నుంచి ఇంకో చోటకి పోవా, ఇస్లాంలోకి ఇట్లా పోతావు కదా అంటారు. తప్పు ఒకసారి చేస్తారండి, రెండోసారి చేసే అవకాశం లేకుండా అన్ని మతాల గురించి నేర్పించే నన్ను ఈ మార్గంలో పెట్టాడు నా గురువుగారు.